హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు శివాజీ గారు ఉన్నారు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ కోర్టులో ఆయన చేసిన మంగపతి క్యారెక్టర్ చాలా బాగా వర్క్ అయింది. హీఈస్ ద న్యూ లేటెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఆఫ్ తెలుగు సినిమా నౌ. హాయ్. హలో సార్. మీది చాలా లాంగ్ జర్నీ. 1998 మాస్టర్ నుంచి ఇప్పటి వరకు మీరు చిన్న రోల్స్ చేశారు, హీరో రోల్స్ చేశారు, క్యారెక్టర్ రోల్స్ చేశారు, వెబ్ సిరీస్ చేశారు, రియాలిటీ షోస్ చేశారు, మధ్యలో బ్రేక్ తీసుకున్నారు, పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు. మీరు ఇన్ని చేసేసి నౌ యూ కేమ్ బ్యాక్ టు యాక్టింగ్. 2 years బ్యాక్ వచ్చి 2023లో 90s మిడిల్ క్లాస్ బయోపిక్, అందులో లవబుల్ ఫాదర్ విత్ తెలంగాణ బ్యాక్డ్రాప్, తెలంగాణ అడిక్షన్, దాన్ని చాలా బాగా చేసి దాని కాంట్రాస్ట్లీ అపోజిట్ 2025లో తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడని ఒక శివాజీని చూపించారు సార్. సో ఎలా అనిపిస్తుంది? సచ్ ఎ ఫ్యాంటాబులస్ జర్నీ బేసికలీ. జీవి గారు, థ్యాంక్ యూ. మీరు మిమ్మల్ని నిజంగా నేను 10 years పైన అయింది మిమ్మల్ని చూసి, 10-15 years దాదాపు అవుతుంది నేను మిమ్మల్ని చూసి. మీరు ఎలా ఉంది అని అడిగారు. నిజంగా లాంగ్ నిరీక్షణ అండి ఇది. నేను హీరోగా ప్రతి సినిమాని కూడా చాలా డెడికేషన్తోనే పనిచేశాను. బట్ ఎక్కడో ఈరోజైతే ఆ సినిమాలు ఎంత పే చేసాయో తెలీదు. అంత అప్రిషియేషన్ వచ్చినా కూడా ఎక్కడా కూడా స్టార్డమ్ రాలా. సో ఏంటి, మన సైడ్ నుంచి ఎప్పుడు ఏ తప్పు జరగలేదు. ఆర్టిస్ట్గా కానివ్వండి, డిసిప్లిన్ కానివ్వండి, ఎక్కడా కూడా ఏది మిస్ అవ్వకుండా ఒక యజ్ఞంలాగానే చేసి పనిచేసేవాడిని అండి. ఆ బాధ ఎలా ఉంటుందంటే అది ఎక్స్ప్రెస్ చేయలేను. అది ఒక అంతర్మదనం. ప్రతి ఆర్టిస్ట్కి ఒకరోజు కావాలి అని ఉంటుంది. ఈరోజు దిస్ ఈజ్ మై డే. అలాంటి ఒక హంగ్రీ లాస్ట్ నేను 98 నుంచి ఆ హంగ్రీ ఫీల్ అవుతానే ఉన్నానండి. రీసెంట్గా శనివారం చూసినప్పుడు కూడా నాన్నగారితో కూడా అన్నాను ఈ మాట. నిజం చెప్తున్నాండి, ఆ రోజు నేను ఆ సినిమా చూసిన తర్వాత ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆ ఫేస్ వాష్ చేసుకుంటా ఒకసారి, అమ్మ నాకు ఎందుకు రాలేదు ఇదని ఆత్మని కొట్టానండి. 3 days వాసిపోయింది ఇదంతా. అంటే ఆ కసి, ఆ నిరీక్షణ, ఆకలి అవన్నీ కలిపి మంగపతి స్క్రిప్ట్ ఎప్పుడైతే విన్నానో, కోర్టు స్క్రిప్ట్, ఇది నా స్క్రిప్ట్. ఇవాళ సక్సెస్ అయింది కాబట్టి ఇలా మాడుతున్నాడని కూడా ఒక వర్గం అనుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ నేను కూడా అనాలని అనుకుంటాను ఎవరన్నా ఆర్టిస్టులు చెప్పినా. బట్ కరెక్ట్గా 90s రిలీజ్ అయిన తర్వాత 1 yearకి ఈ సినిమా రిలీజ్ అయిందండి. 24 January 5th, 25 March 14th ఇది స్టార్ట్. ఇది సినిమా నా రీఎంట్రీ సిల్వర్ స్క్రీన్ మీద ఆఫ్టర్ 13 years. దిస్ ఈజ్ ద ఫిల్మ్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి, ఆ క్యారెక్టర్ ఫస్ట్ డే ఎంటర్ అయినప్పుడు మంగపతి గాడు పూనాడు సార్. నాలో ఉన్న ఆకలి అప్పుడు జడలు విప్పుకొని భయపడేవాడు సార్ సెట్లో. నిజమండి. ఆ పిల్లలిద్దరితో అయితే అసలు మాట్లాడేవాడు ఏంటి అనేవాడు. మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆ పాత్రని అలా చెయ్యాలని డైరెక్టర్ ఫస్ట్ అసలు వచ్చిందే అది. ఇది మీరు తప్ప ఇంకెవరు లేరు నాకు నా మైండ్లో. ఇదేరా, దీనికోసమే వెయిట్ చేస్తున్నారు 27 సంవత్సరాల నుంచి. నాకు తెలిసి ఈ సినిమా ఆల్ అబౌట్ మంగపతి అని. అంతే సార్. ఈ మూవీ చూస్తే నాకు 2 చోట్ల సడన్గా బాలకృష్ణ గారు అట్లాగా అపియర్ అయ్యి వెళ్ళిపోయారు అన్నట్టు. ఒకసారి కనిపించి వెళ్ళారు అక్కడ 2 scenes. సార్
యా, గ్రేట్ కాంప్లిమెంట్ నాకు. అంటే తెలుగు యాక్టర్కి ఒక మంచి రోల్ పడితే డైలాగ్తో ఎంత బాగా చేయగలరు. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్తో పాటు డైలాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఆ డైలాగ్ యువర్ డిక్షన్ ప్లేడ్ ఎ వెరీ బిగ్ రోల్ అన్నట్టు. అది ఎప్పుడు నేను అంటే నా వయసుకు సినిమాలు చూసేటప్పుడు చిన్నతనం నుంచి ఆ రావు గోపాలరావు గారు మాట్లాడేది, ఆ రంగారావు గారి సినిమాలు చూసి, అలాగే నాగభూషణం గారి సినిమాలు, నూతన్ ప్రసాద్ గారి, ఇవన్నీ పెచ్చగా ఎక్కేసి ఉంటాయండి మన అందరికీ. భాషలో ఉన్న పట్టేమో కానీ అడ్డంగా నరికేస్తాయండి మాటలతోటి. మీరు చూడండి, వాళ్ళు ఎప్పుడు రావుగోపాలరావు గారు కానీ ఎస్వి రంగారావు గారు కానీ రక్తపాతాలు ఏమి సృష్టించలేదు, అవును, బ్లడ్ చూడలేదు. వాళ్ళు కళ్ళతోటి డైలాగులతోటి చంపేసేవాళ్ళు. అలాంటి ఒక అవకాశం వచ్చింది సార్, ఇదైతే నిజం. ముందు ముందు ఎలాంటివి వస్తాయనేది నాకు అనవసరం. నాకు నా మనసుకి అనిపిస్తూ ఉంది, గొప్ప గొప్ప డైలాగులు రాస్తారు. ఈ మూవీలో కూడా వైలెన్స్ లేదు, అస్సలు ఓన్లీ డైలాగ్స్ అండి. డైలాగ్స్ యువర్ ఫేస్ లో కొంచెం ఆ లుక్, ఆ మొండితనం, క్రూరత్వం. అదే అండి నేను అంటుంది. ఇందులో ఎవరిని కొట్టినట్టు కూడా లేరు. బ్లడ్ లేని ఒక కమర్షియల్ సినిమా అండి, బ్లడ్ చుక్క కూడా లేని ఒక కమర్షియల్ సినిమా. ముందు ముందు నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తానండి. తెలుగు సినిమాలో రావు గోపాలరావు గారికి ఎదురుగా ఎంత పెద్ద యాక్టర్ నిలబడ్డా కూడా ఎక్కడా కూడా రావు గోపాలరావు గారు తగ్గారని అనిపించదండి. మీరు ఈవెన్ రావు రమేష్ గారు కూడా భాష మీద పట్టుండటం వల్ల జగత్బాబు గారు కానీ, జగపతి బాబు గారి బేస్ వాయిస్ ఫస్ట్ నుంచి కూడా, గాయం సినిమా నుంచి కూడా చాలామంది మైనస్ అనుకునేవాళ్ళు అప్పట్లో. అవును, అది చూడండి విలన్గా ఎంత ప్లస్ అయిపోయింది ఆయనకి. అసలు భాష మీద పట్టుంటే అండి, తెలుగులో విలన్ క్యారెక్టర్లు చేయటం అంటే పండగండి. కరెక్ట్. ఇక్కడ నాలాంటోడికి పోఖ్రీలో మన ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది. అలాగే నేను మొనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయరు, ఇలాంటి పాత్రలు నిజంగా తెలుగు భాష మీద పట్టున్నోడు చేస్తే అండి, అంటే డైరెక్టర్ తప్పు కూడా ఉండదండి ఇందులో. ఆ యాంగిల్ అసలు ఈ మనుషులను ఆలోచించరు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలో నాకు 90s రిలీజ్ అయిన తర్వాత ప్రతి కూడా ఆ ఫాదర్ క్యారెక్టర్ తీసుకొని వస్తాడు. నాకు లోపల బాధ ఎంత ఉంటుందంటే, ఇది కాదురా, ఇదొక్కటే కాదురా నాది, నేను చాలా ఉన్నాడురా, కొన్ని వందల మంది లోపల ఉన్నారా, మీకు అర్థం కాదు అన్నప్పుడు వచ్చిన పాత్ర అండి ఇది. నేను మళ్ళీ ఇప్పుడు అది మీ ముందు చేసి నాకు తెలియదు, రాదు అది. ఆ గెటపు అవన్నీ పడిన తర్వాత పూనుద్దండి, అదే పూనకం వచ్చినట్టే ఉంటుంది. నేను మామూలుగా ఉన్నప్పుడు కూడా ఒక పిచ్చోళ్ళలాగా ఆ డైలాగులు మాట్లాడుకుంటూ ఉంటా మామూలుగా. అంత ప్యాషన్తో చేశారు, అంత లీనమైపోయి. నిజమండి. అంటే ఎందుకు తెలుసు నాకు, దిస్ ఈజ్ ద అనదర్ స్టెప్పింగ్ స్టోన్ క్యారెక్టర్. సర్వ ఒక ట్వీట్ పెట్టాడు, ఎంత హై అంటే అది. అలాగే TV9 వాళ్ళు ఒక 3 minutes 4 minutes ఒక వీడియో పెట్టారు. ఆ పైన ఫోటో ఏంటంటే అండి, శివాజీ, విజయ్ సేతుపతి, బాబీ డియోల్, దీని అమ్మ హై. అంటే ఇవన్నీ అనిల్ ఫోన్ చేశారు, మా అనిల్ రావిపూడి, కోన వెంకట్ గారు, మారుతి గారు, చాలామంది. ఈ యాంకిల్ ఉందని ఎవరికి తెలీదు. అవును. నా బాధ ఏంటంటే, మీరు ఇంద్రా చూశారు కదా, ఎందుకు రాయరు అని నా బాధ. మీరు ఒట్టేసి చెప్తున్నా చూశారు కదా, తేనె పూసిన కత్తిలో ఉంటుంది.
మీరు మనసుంటే చాలు చూశారు కదా, వణికిపోతారు. ఇంటర్వెల్ సీన్లో అమ్మాయిని రేపు సీను ఉషాకిరణ్ అండి సినిమా అనుకునేవాడిని. బట్ మీరు ఎన్ని చూశారు, టైం రావాలి. యా అంతే. ఇంకోటి ఈ ఫిల్మ్ ఇప్పుడు ఎందుకు క్లిక్ అయిందంటే బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్ కంటెంట్ డ్రివెన్. అంటే ఇది ఎప్పుడో తర్వాత చూసుకోవచ్చు ఆర్ట్ సినిమా అనే ఫీలింగ్ లేకుండా చూస్తున్నారు. రెండవది ఏంటంటే మీకు ఫిజికల్గా జనాల్లోకి ఇంతకుముందు కొంచెం లేతగా ఉండేవాళ్ళు కదా, సో రొమాన్స్, ఫ్యామిలీ ఓరియంటేషన్ అటువంటి పాజిటివ్ ఇమేజ్ ఉండేది. సో భయపడ్డారు ప్రాబబ్లీ అటువంటి వాటిని కన్సిడర్ చేయడానికి. అదే ఈ ఏజ్, ఈ లుక్, ఈ మెచ్యూరిటీతో మీకు ఈ క్యారెక్టర్ కరెక్ట్గా పడింది. అవునండి, అదైతే నిజం. ఇంకోటి ఏంటంటే దిస్ క్యారెక్టర్ ఈజ్ లైక్ వేరే సినిమాలోంచి ఈ సినిమాలోకి వచ్చిందా అన్నట్టు ఉంటుంది. ఈ కోర్ట్ అనే సబ్జెక్ట్లో ఈ క్యారెక్టర్నే ఊహించుకోలేరు ఎవరు. అంటే నేను డైరెక్టర్ ఆయన ఎలా రాసి ఉంటాడని నాకు అనిపించిందంటే, డైరెక్టర్ మంగపతి క్యారెక్టర్ లేకుండా మామూలుగా ఈ పిల్లాడిని ఇరికించుంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సెంటర్స్ ఫిలిం. అవును. మంగపతి క్యారెక్టర్ అనేది బీసీల క్యారెక్టర్. బీసీలు అనే మాట ఎందుకంటున్నానంటే సినిమాని డివైడ్ చేసి మాట్లాడతారు కాబట్టి సహజంగా చిన్న చిన్న టౌన్లో, పల్లెటూరులో ఈ మంగపతులు చాలామంది ఉంటారు. ఇన్ఫాక్ట్ ప్రొటెక్ట్ చేసే చాలా ఇళ్లలో ఉంటారు. ఆ డిగ్రీ ఆఫ్ క్రూయాలిటీ అనేది తగ్గటం పెరగటం. వాళ్ళు మంచి వాళ్ళు 100% కరెక్ట్, మనం కరెక్ట్, మనం మంచి చేస్తున్నాం వాళ్ళు అనుకుంటారు. నా వరకు రాకపోతే నేను మంచివాడిని, అదే నా వరకు వచ్చావా, నా కుటుంబం వైపు చూసావా, పీకేస్తా కళ్ళు. నేను అనేది ఆ కళ్ళు పీకటం, ఆ ప్రొటెక్ట్ చేయటం కూడా మంచే అనుకుంటారు వాళ్ళు. అవును, అది కూడా మంచి అనుకుంటారు. ఆ డిగ్రీ వేరీ అవుతుంటుంది, పరిధులు దాడతారు. సి వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ఎ కాన్స్టిట్యూషన్, అంతే కదండి. ఒక బౌండరీ గీసుకొని బతుకుతున్నాం ఒక సమాజంలో. ఈ బౌండరీలు క్రాస్ చేస్తుంటారు ఈ బ్యాచ్. అది తప్పు అనే విషయం తెలుసుకోవడానికి టూ లేట్ అయిపోద్ది. వాళ్ళ చేతిలో ఉండదు. బట్ దే నెవర్ కాంప్రమైజ్, ఈవెన్ దో దే నెవర్ కాంప్రమైజ్. లాస్ట్ మినిట్ వరకు కూడా అలా చచ్చిపోతాడు వాడు. అవును, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఉంది మొదటి నుంచి చివరి వరకు అలానే ఉంటాడు. అవును సార్. అండ్ దేర్ ఈస్ ప్రాబబ్లీ ఛాన్స్ ఫర్ ద సీక్వెల్ ఆల్సో. క్లోజింగ్లో డైలాగ్ చెప్పేసి చుట్టాలు మరి సరే చూద్దాం, కలుద్దాం, వస్తాగా అనుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ నాకు నిజంగానండి సినిమా అనిపించింది, నానిగారి మూవ్ కూడా అలా వేసి ఉంటారేమో నేను అనుకున్నా. హిట్ అనేది ఒక కేస్ స్టడీస్ లాగా వెళ్ళిపోతుంది కదా, ఒక కేసు, థర్డ్ కేసు ఇది. అలాగే కోర్టు దెర్ ఈజ్ సో మెనీ కేసెస్ అండి. చట్టాల మీద విపరీతమైన కేసులు, కొత్త కొత్త చట్టాలు చేసి వాటికి బలైనటువంటి ఎన్నో కేసులు ఉన్నాయి. కోర్టు కూడా అలా కోర్టు డ్రామాస్ తీసుకోవచ్చు. నాంది పలికారు అనిపించింది. పార్ట్ వన్ కోర్టు పార్ట్ 1 లాగా ఇది, పార్ట్ 2 ఇంకా నీకు వేరే కేసు, అలా చేయొచ్చండి. ఇది కూడా ఒక మంచి అవకాశం ఏర్పడింది. ఆర్టిస్టులు మారొచ్చేమో, అది వేరే సేమ్ హిట్ లాగానే. సో ఒక మంచి వెబ్ సిరీస్, దెన్ ఒక మంచి సినిమాతో యూ రీలాంచ్డ్ యువర్ సెల్ఫ్. ఇక నుంచి హౌ ఆర్ యూ గోయింగ్ టు టేక్ యువర్ కెరీర్ ఫార్వర్డ్? అంటే ప్లాన్ చేసింది ఏం లేదు జీవి గారు. బట్ నా హంగ్రీని గమనించి రాసే పాత్రల మీదనే నా కెరీర్ ముందుకెళ్ళటం అది ఉంటుందండి. వాళ్ళు ఎలా నన్ను వాడాలనుకుంటారు, వీడన్నీ చేయగలడనే ఫీలింగ్ తోటి క్రియేట్ అయింది కదా. సో వాళ్ళ చేతుల్లోనే ఉంది మన భవిష్యత్తు అంతా కూడా. మనం నిర్ణయించుకుంటే, అంటే వచ్చినప్పుడు క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇది కాదులేమో అని చెప్పడానికి ఒక ఆప్షన్ పడింది. ఇది కాదు, ఇలా ఉంటే చేస్తాను. బట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఐ నీడ్ స్క్రీన్ స్పేస్. హీరోతో సమాంతరంగా ఉండాలని కాదు, ఉండవు కూడా, ఎలా ఉంటాయి. బట్ రీజనబుల్ స్క్రీన్ స్పేస్ ఉండాలి. అప్పుడే ఆ సినిమాకి నేను ఉపయోగపడగలను. ఏదో వచ్చామమ్మా పోయామమ్మా, ఒక 10 రోజుల క్యారెక్టర్, ఒక 5 రోజుల క్యారెక్టర్ అనుకొని అలా చేసినంత డబ్బులు వస్తాయేమో నాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు కావాలనుకుంటే మనం ఒక 1 ఇయర్లో లెక్సస్ది అది కొనుక్కోవచ్చు. ఆ పెద్దది పొడుగు ఎంత ఉందో చూసారా అది. బట్ నా ఇంటెన్షన్ అంత 13 సంవత్సరాలు నాకు సినిమా లేకపోయినా బతికే కదా. ఆకలి తీర్చుకోవాలంటే
గబగబా గబగబా తినేస్తే ఆకలి తీరదు. తింటూ 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 అబ్బా ఇంక చాలేరబ్బా అన్నంత వరకు వెయిట్ చేయాలనేది నా ఉద్దేశం అండి. మీరు ఇంత మంచి యాక్టర్ అయ్యండి అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అంటే మీకు చేయాలంటే వస్తాయి, కానీ మీరు కావాలని. అవునండి, నేనైతే పాలిటిక్స్ అనేది ఎప్పుడు నా అల్టిమేట్ గోల్ కాదండి. నా సోల్ మీద ఒట్టేసి చెప్తున్నాను, అల్టిమేట్ గోల్ ఏం కాదు. బట్ ఏంటంటే ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఒక భయంకరమైన, నేను వచ్చాను హైదరాబాద్ పని చేసుకోవటానికి ఉంది. ఒక 2 ఎకరాల కొడుకు రైతు కొడుకు వచ్చి పని చేసుకోవడానికి క్యాపిటల్ సిటీ ఉంది. నా నెక్స్ట్ జనరేషన్స్కి లేదే, అది అన్యాయం కదా అనే ఆలోచనలో నుంచి నేను పక్కకెళ్ళానండి. నో రిగ్రెట్స్ అండి, నో రిగ్రెట్స్. ఆ రోజు నేను చేసింది కరెక్టే. నేను మాట్లాడేది నిజం, మాట్లాడతాను, రేపు కూడా మాట్లాడతాను. బతుకున్నంతకాలం ప్రజల గురించి అయితే మాట్లాడతాను. జీవి గారు మాట్లాడాల్సిందే. ఇలా మాట్లాడకపోబట్టే 200 సంవత్సరాలు పట్టింది స్వతంత్రం రావటానికి. నాకెందుకులే మన ఇంటి దగ్గర మనకెందుకు, ఇలా ఉండబట్టే ఇప్పటికి కూడా మనల్ని ఎదవలు చేసి ఆడుకుంటున్నారు నాయకులు. మనల్ని కులాల్లో కలిపో, ఇంకో చోట కలిపో, ప్రాంతాల్లో కలిపో, మన జనరేషన్స్కి అందాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఏదైతే మినిమం నీడ్స్ ఉంటాయో వాటిని ఇప్పటికి కూడా అడుక్కోవాల్సి వస్తుంది ఈ జనరేషన్స్. అది నాకు ఇష్టం ఉండదు. దాని గురించి మాత్రం మాట్లాడతా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే. ఒకప్పుడు అంటే ఎప్పటి నుంచో జరిగే గేమ్ ఏంటంటే, రోమ్లో కొలోసియంలో జంతువులతో వీళ్ళని బానిసలతో ఫైట్ చేసేసి జనాలందరికీ ఫ్రీ ఎంటర్టైన్మెంట్. ఆ టైంలో జనాలని ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసి వాళ్ళకి టైం పాస్ అవడానికి, సో దట్ దే ఫర్గెట్ ద రియల్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. ఈవెన్ మనకి వాళ్ళ మీడియాలో కూడా సాయంత్రం పూట 7 o'clock స్టార్ట్ అయ్యింది ఎంటర్టైన్మెంట్. డిబేట్స్లో అవును, దీన్ని ఎంటర్టైన్మెంట్గా మార్చేశారు రాజకీయ నాయకులు. ఆడిని తిట్టడం, ఈడాడిని కొట్టడం, కొట్టుకోబోవటం, ఇదంతా చేస్తే నిన్ను అభిమానించేవాడు ఎస్ ఎస్ అనుకుని వాడు దాన్ని ఆనందం పొందుతూ అప్పటిదాకా ఉన్న వర్క్ స్ట్రెస్ అంతా ఇది ఎంటర్టైన్మెంట్లా ఫీల్ అయిపోయి వాడు ఏం లూజ్ అవుతున్నాడనే ఇంగితం లేకుండా వాడి బిడ్డలు అందరూ మనం ఎవరండి అసలు? ఇక్కడ ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి వచ్చాం మనం ఇక్కడికి, నెక్స్ట్ జనరేషన్కి. ఈ నా కొడుకులు అది ఏం లేదు. నా నెక్స్ట్ జనరేషన్, నా కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇద్దాము, ఇంకా 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 దాన్ని మాట్లాడతాం. ఓన్లీ ఇష్యూ బేస్డ్ అంతే, దాన్ని మాట్లాడతాను. దాన్ని మాట్లాడకుండా మాత్రం ఉండండి. నాకు నో రిగ్రెట్స్. నాకు ఈ సమాజం చాలా ఇచ్చింది, ఎంతో కొంత ఇచ్చే వెళ్తా. ఆయన ఎంత పెద్ద నాయకుడైనా, నాకు ఎంత ఇష్టమైన నాయకులైనా నేను బ్యాక్ స్టెప్ వేయను. వేస్తే నాకన్నా దుర్మార్గుడు ఉండడు, మొదలుపెట్టి మధ్యలో వెళ్ళిపోయే. అంటే మీరు వన్ ఆఫ్ ద బాగా టార్గెట్ అవ్వబడిన ఫిలిం రిలేటెడ్ పర్సనాలిటీ అన్నట్టు జనరల్గా. బికాజ్ మీరు ఒకటి మాట్లాడితే ఆపోజిట్ వాళ్ళు ట్రాల్ చేసేస్తుంటారు. సో వాటిని అన్నింటిని ఎలా తట్టుకోగలిగారు మీరు? అంటే నాకు ఒక భయం ఎప్పుడు లేదండి. ఏంటంటే నాకు ప్రకృతి అంటే చాలా గౌరవం, భయం. ప్రకృతికి భయపడే బతుకుతా నేను. సో నాతో ప్రకృతి ఉందని ఒక ధైర్యం. ఏం చేస్తాడు నన్ను? ఏం చేస్తాడు? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? నా అవసరాల గురించి మాట్లాడలేదు కదా. రాబోయే తరాలది లాక్కోవడానికి మీరు ఎవరు అనేది నా పాయింట్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న యూత్ అంతా కూడా వాళ్ళంతా పాపం యూట్యూబ్, బ్లింకెట్, జొమాటోలు, వాళ్ళ భవిష్యత్తుని ఈ చిన్న దాంట్లో షార్ట్ వీడియోస్ అన్ని 10 minutesలో అయిపోయే వాటి గురించి ఆలోచిస్తున్నారు. వెరీ సూన్ అండి. మనందరం కూడా నిజం చెప్తున్నారా, ఒక కప్పు టీ కాఫీ తాగాలంటే మామూలు సామాన్యుడు కూడా
100-150 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి. ఎందుకంటే విలేజ్ పోతే గేదెలు లేవు, గేదెలు కనపట్లా, పొలంలో పని చేసేవాళ్ళు లేడు, మీకు అన్నీ ఫ్రీ, వెల్ఫేర్ అని చెప్పి మనిషిని పని చేయనీయకుండా ఇంకా ఆనందంగా దగ్గరగా మంచి మందు తాగటానికి దగ్గర చేసి, ఒకటి పిచ్చి మందు ఇస్తే ఇంకోటి మంచి మందు ఇస్తానని ప్రజలను అలా. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళొక్కళ్ళు బాగుంటే ఉపయోగం ఉండదు, సమాజం మొత్తం బాగుంటే వీళ్ళు చాలా బాగుంటారు. ఆ పాయింట్ని వదిలేశారు అందరూ. ఆ డబ్బు మనం ఇంత సంపాదిస్తున్నాం అనే ఆనందంలో నేచర్ మనల్ని బ్యాలెన్స్ చేస్తున్న విషయాన్ని మర్చిపోతున్నారు. సో అది మనం గుర్తు చేద్దాం. అంతేనండి, సింగిల్ పాయింట్ ఎజెండా. రైట్. బోయపాటి గారితో మాట్లాడారా ఈ మధ్య ఎప్పుడైనా? భయ్యా మనకి అసలు బాగా ఇష్టమైన వ్యక్తి నాకు ఆయన. ఈ సినిమా చూస్తే ఆయన మిమ్మల్ని ఇమీడియట్గా నెక్స్ట్ ఫిల్మ్లో తీసేసుకుంటారు. ఆయన అంటానే ఉంటాడు ఎప్పుడు, నీకు చేస్తాను ఒక క్యారెక్టరు, కొంచెం మా గుంటూరు భాషలో మాట్లాడుతుంటాడు. చాలా రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాను భయ్యతో. నిన్న కూడా ఫోన్ చేసి మెసేజ్ పెట్టాను, భయ్యా ఎక్కడ ఉన్నారు మీరు, ఒకసారి కలవాలి, మీకు ఈ సినిమా చూపించాలి అని చెప్పి. మేబీ లేరు అనుకుంటే ఇక్కడ షూట్ ఏదైనా అవుట్డోర్లో ఉండుంటారు. కంపల్సరీ రిప్లై ఇస్తారు. జనరల్గా తెలుగులో ఆయన సాఫ్ట్ హీరోస్ని, అది జగపతి బాబు గారి సాఫ్ట్ హీరోస్ బేసికల్గా వాళ్ళనే టెరిఫైయింగ్ విలన్స్లా చూపించారు. ఇప్పుడు మీరు ఇటువంటి వర్క్ ఇందులో చేస్తే ఐ థింక్ లేదు చేస్తారండి ఆయన, నాకు బాగా నమ్మకం. బోయపాటి గారు. నాకు ఇంకొక ఆయన పెట్టిన మెసేజ్ చూసిన తర్వాత టూ గుడ్ అని పెట్టారు మారుతి గారు. ఖచ్చితంగా ఆయన చేస్తారు ఏదో ఒకటి. అంటే ఏం లేదండి, నేను అనేది ఇక్కడ భాషలకి పరభాష అన్నట్లు ఇలాంటి సొల్లు నేను చెప్పను, కానీ ఆ తెలుగు భాషలో నుంచి వచ్చే ఆ లాంగ్విటీ, ఆ కిక్ ఎన్హాన్స్ అవుద్దండి. లోకల్ వాడు కరెక్ట్గా ఫిట్ అయ్యి క్యారెక్టర్ ఉంటే వాడు విపరీతంగా ఎన్హాన్స్ చేస్తాడు. అది ఎవరైనా కానీ, ఈవెన్ జగపతి బాబు గారు, రావు రమేష్ గారు, అదొకటి. మన అజయ్ అనే యాక్టర్ ఉన్నాడు కదా, వండర్ఫుల్ యాక్టర్స్ అండి మన వాళ్ళు. ఎంత బాగుంటుంది ఈ డబ్బింగ్ వాయిస్లు విని ఇట్ హస్ బికమ్ అన్బేరబుల్, ఎస్పెషల్లీ విలన్ క్యారెక్టర్స్. అలా అని కూడా నేను అనుకానండి. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మంచి ఇప్పుడు సోను సూద్ ఉన్నాడు, బాగా ఇమిడిపోయాడు తెలుగుకి. అలానే ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. అదే కదా తెలుగుడైతే నీకు అది భాష మీద పట్టు, తెలుగు కూడా అనకూడదు, భాష మీద పట్టున్న తెలుగు భాష కరెక్ట్గా మాట్లాడగలిగిన ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, కుమ్మేస్తాడు, అనుమానమే లేదు. ఆ భాష మీద పట్టు రాగలిగిన వాళ్ళు ఉంటే ఏ స్క్రిప్ట్ అయినా ఎన్హాన్స్ అవుతుంది, ఏ క్యారెక్టర్ అయినా ఎన్హాన్స్ చేయొచ్చు. అది 50% కంట్రిబ్యూషన్ ఉంటుంది క్యారెక్టర్ ఎన్హాన్స్మెంట్ ఉంటుందండి. ప్లస్ జనాలకి మన సినిమా చూస్తున్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. సడన్గా వచ్చి కొంచెం ఇబ్బంది ఉండదు. మీరు ఆ వెబ్ సిరీస్ చూసారు, ఎంత ఆర్గానిక్ ఉంటుంది. అవును. ఆ 90s వెబ్ సిరీస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంటర్టైనింగ్గా ఉండు, ప్రతి ఎపిసోడ్కి దెర్ ఈజ్ ఎ మోరల్ స్టోరీ ఇన్ ఇట్. అది ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ బొమ్మరిల్లు, చిన్నప్పుడు బొమ్మరిల్లు, చందమా కథల్లో ఎంటర్టైనింగ్గా కథ చెప్తూ చివరిలో ఒక మోరల్ చెప్తారు. అవునండి, ఆ టైపు 90s వెబ్ సిరీస్. అది అసలు ఇప్పటికి కూడా దాని రేటింగ్ ఇండియాలో లేదండి. హైయెస్ట్ రేటెడ్ ఫిల్మ్ అండి. ప్లస్ మీరు చేయటము, దెన్ ఆవిడ చేయటం, వాసుకి గారు చాలా న్యాచురల్గా, అంటే ఇట్స్ లైక్ లుకింగ్ ఎట్ ద రియల్ క్యారెక్టర్ అనే ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్కి. అంటే యూ డోంట్ స్టీరియో టైప్ ఉంటుంది కదా, స్టీరియో టైప్ అంతా బ్రేక్ చేసేసి సరదాగా మన ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు. చాలా వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి ఆవిడ. మనం వదిలేసామో మింగేస్తే. ఎందుకంటే బాలచంద్ర గారి బ్యాచ్ ఇదంతా, వీళ్ళంతా
మేడం చాలా చాలా డెడికేటెడ్ కూడా. తను అసలు ఒప్పుకోదు మేడం. ఓన్ డబ్బింగ్ చెప్పిందా? చాలా బాగా మాట్లాడతారండి. ఏముంది ఇక్కడ దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడే, తన జీవితం ఇక్కడ అయినప్పుడు బాగా నేర్చుకున్నారు, బాగా మాడతారు. రైట్. వెరీ ప్రొఫెషనల్ అండి, వెరీ ప్రొఫెషనల్. అంటే రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. కొంతమందిని చూస్తే ఆర్టిస్టులని లొకేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. కోర్ట్ ఫిల్మ్లో మీరు ఆ ఇంటికి పెద్దలాగా కనిపిస్తారు తప్పితే మీకు అసలు ఫ్యామిలీ ఉందా, మీకు పిల్లలు ఉన్నారా, వైఫ్ ఉన్నారా అనేది ఏమి లేదు. మీ క్యారెక్టర్ ఒకటి కనిపిస్తుంటుంది. ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీ లాగా. ఫస్ట్ సీన్లో ఉంటుంది, నా పిల్లలు ఉంటారండి ఫస్ట్ సీన్లో. నిజంగా కూడా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు అబ్బా ఏంట్రా నేను అసలు ఈ విషయం ఎందుకు మర్చిపోయాను, మంచి పాపులర్ అమ్మాయిని పెట్టండి అని అడుగుదామని ఎందుకు మర్చిపోయాను నేను, రీజనబుల్ హీరోయిన్ ఫేస్ ఉండాలి అని ఎందుకు చెప్పడం మర్చిపోయాను నేను. అలా అని చాలా పిసుక్కున్నా. ఏది క్యారవాన్లో చూసిన తర్వాత అసలు ఎవడు మీరు అడిగారే అదే ఫీలింగ్ అందరికీ. డైరెక్టర్ కూడా తెలుసు కాబట్టి పెట్టలేదు, లేకపోతే పెట్టేవాడు గ్యారెంటీగా ఇంపార్టెన్స్ ఉంటే. సరే మరి వాళ్ళు కూడా అడుగుతారు కదా, హీరోయిన్ అన్నప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు కదా. తర్వాత నాకు నేనే ఆన్సర్ చెప్పుకొని దాని గురించి ఆలోచించలేదండి ఎప్పుడు. రైట్. అంటే అంత సప్రెసింగ్ క్యారెక్టర్ని చివరిలో ఒక పే ఆఫ్ చాలా బాగా పెళ్ళింది. క్లాప్స్ కొట్టారు థియేటర్లో చివరిలో. అవును, రోహిణి చుట్టాలి మరి యాక్షన్కి. మీరు చుట్టాలి మరి మాడదాం వస్తా అంటే. దానికన్నా కూడా మంచి డైలాగ్ ఏంటంటే అండి, ఆ 2 చేతులు అట్లా వెనక్కి పెట్టుకొని, అంటే నీ కూతురు చేసింది కరెక్ట్ అని అంటావు, చుట్టాలి మరి మాడదాం అని అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు సార్. నో రిగ్రెట్స్, నేను చేసింది కరెక్ట్, నీ కూతురు చేసింది తప్పు కదా, నువ్వు దాన్ని సమర్థిస్తున్నావా చూద్దాంలే అనేది వాడి ఇంటెన్షను. రైట్. అంతే కదండి. నేను ఇంత సపోర్ట్ చేశాను నీకు, నీ ఫ్యామిలీకి, నువ్వు నాకు ఎదురొస్తావా అంటే. మీ నెక్స్ట్ ఫిలిమ్స్ ఏమన్నాయి, సిరీస్ కానీ? అంటే పెద్దగా ఎక్కువేం ఒప్పుకోలేదండి నేను. నిజంగా నా దగ్గరికి చాలా స్క్రిప్ట్లు వచ్చినాయి. నాకేంటంటే అదే చెప్పా కదా ఇందాక, 13 ఏళ్ళు లేకుండానే సర్వైవ్ అవ్వగలిగానండి. ఇంకెందుకు నేను భయపడాలి? దేనికోసం అంత డబ్బు నాకు కావాలి? డబ్బు అవసరమే, డబ్బు కోసం వెంపర్లాడొద్దు అనేది నా అభిప్రాయం. వెంపర్లాడకుండా నేను పోయిన తర్వాత కూడా నిలిచిపోయే పాత్రలు. అందుకే ఒకటి దండోరా అని ఒక సినిమా ఒప్పుకున్నాను. దాంట్లో ఒక 60 years 65 years ఓల్డ్ క్యారెక్టర్. ఖచ్చితంగా అది కూడా లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ లేదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అలాగే అందులో నవదీప్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. ఓ మంచి, అంటే మన వాళ్ళు ఓటీటీలో పరభాషా చిత్రాలు విపరీతంగా చూస్తుంటారు కదా, నిజం కూడా. అలాంటి ఆ వెలితిని తగ్గించే ప్రయత్నం చేసే సినిమా అది. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ కూడా మురళి అనే కొత్త అబ్బాయిని బాగా చేసుకున్నాడు. నెక్స్ట్ సిరీస్లో ఏమైనా చేస్తున్నారు? ఇది సీజన్ 2 ఉంది కండి, జూన్ జూలైలో ఉంటుంది. షూటింగ్ జూలైలో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంకా ఎనీ అదర్ సిరీస్? లేదండి, నా దగ్గరికి ఏం రాలేదు. బట్ నాకేముందంటే అండి, రావుగోపాలరావు గారి లాగా ఈ జనరేషన్లో ఎస్వి రంగారావు గారు, నాగభూషణం గారితో డిఫరెంట్ టైమింగ్ అండి. టైమింగ్, వాయిస్ కూడా చాలా పెక్యులర్గా అసలు. సో అలాంటి ఒక విలని ఈ జనరేషన్కి కనపడితే, సెల్ఫిష్లు యాక్చువల్గా వాళ్ళు విలన్స్ కాదు, వాళ్ళు అనుకున్నది వాళ్ళకి కావాలి.
అంతే. ఆడనే వీళ్ళు వెళ్ళను గ్రే షేడ్స్ కొంచెం ఎక్కువగా ఉండే క్యారెక్టర్స్ అంతే. అవి పడితే దాన్ని ఎంజాయ్ చేయాలని ఉందండి. రైట్. డబ్బు అదే వస్తుంది, ఎంత రావాలో అది వస్తుందండి. యా, కాకపోతే ఇప్పటి వరకు మనకి పెద్ద డైరెక్టర్లు ఆలోచించేది ఏంటంటే స్టేచర్. దట్స్ వాట్ దే యూస్ టు కాల్. ఒక పెద్ద రోల్ ఉంటుంది, ఒక పెద్ద హీరో ఉంటాడు. ఆ హీరోకి భయం పుట్టించగలిగే రోల్ చేయాలంటే మనం బాంబే నుంచి పట్టు రావాలి, లేదంటే తెలుగులో ఉంటే ఓన్లీ వీళ్ళనే విలన్గా పెట్టుకోవాలి. ఇవి స్టాండర్డ్ థింకింగ్ ఉండేది ఒకప్పుడు. అది స్లోగా బ్రేక్ అవుతుంది. ప్రాబబ్లీ మీకు ఇంతకుముందు ఇంత పవర్ఫుల్ రోల్స్ రాకపోవడానికి కూడా కారణం కూడా అదే. ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి ప్రాబబ్లీ ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ దెర్ ఈజ్ మోర్ స్కోప్. కొంతమంది బెదిరించేవాళ్ళు కూడా అండి, మనం చూసేవాళ్ళం కదా. కొంతమంది బెదిరించేవాళ్ళు రావట్లేదని 10 o'clock సెట్కి రావటం, 5:30. అవును. అసలు ప్రొడ్యూసర్ ఏమవ్వాలి? అతని బాధలు చూస్తే అండి, నేను ప్రొడక్షన్ చేస్తున్నా కదా, నేను ప్రతిరోజు అండి ప్రొడ్యూసర్ దేవుడురా బాబు, వాడు దేవుడురా, అలాంటి ఇన్సిడెంట్లు కనపడతా ఉంటాయి. ఎవడదేమన్నాడా నిన్ను, అలాంటిది ఉంటుంది. ఇన్స్టింక్ట్ అలా ఉంటుంది. వాళ్ళకి ఆ స్పేస్ అలా ఇచ్చేసరికి వాళ్ళ మైండ్ సెట్ కూడా అలా తయారైపోతుంది. పర్టికులర్గా చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ రాసేటప్పుడు ఆ మైండ్ సెట్ పెట్టుకొని రాయటం వల్ల ఆ ఇబ్బంది కూడా జరిగి ఉండొచ్చు అని నా అభిప్రాయం. దీనికి ఆడేం చేస్తాడు, డిమాండ్ని ఫోర్స్ చేస్తాడు. ఇది ఇన్నోవేటబుల్ అవుతుంది ప్రొడ్యూసర్కి. అవును. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి మన వాళ్ళని అలా అని కాదండి, మన వాళ్ళు కూడా ఉన్నారు, జనాలు చూడరని వీళ్ళు అనుకుంటారు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. నేనంటాను ప్రొడ్యూసర్కి ఆ చిన్న రిలీఫ్ ఇవ్వాలి ఆర్టిస్ట్ అనేవాడు. అందరూ అలా ఉంటారని నేను కొంతమంది ఉన్నారు. నా సినిమాకైతే అందరూ మనకి ఎవరు అట్లా లేదు కానండి, వింటూ ఉంటాం కదా. నేను అనేది ఇక్కడ ప్రొడ్యూసర్ ఒక్కడ మాత్రమే దేవుడు. నిజం అండి. ఆయనే అందరికీ డబ్బులు ఇచ్చేది, మిగిలిన వాళ్ళంతా తీసుకోవటం కదా. ప్రొడ్యూసర్ని బతికించుకోవాలి సార్ ఖచ్చితంగా. ఇక పెద్ద కాంబినేషన్లో వాటిలో చేసేవాళ్ళకి పెద్దగా ఏం ఉండదేమో, కానీ సినిమా బతకాలంటే. మీరు మూవీస్ చూస్తుంటారా ఎక్కువ? చూస్తాను. ఈ మధ్య కాలంలో బాగా ఇంప్రెస్ అయిన ఫిల్మ్స్? ఓ 2 మలయాళం మూవీస్ చూశానండి. ఏంటివి? నిరీక్షణ హా. నిరీక్షణ ఏదో పేరు, మన వాళ్ళు అయ్యే పేర్లు పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. సూక్ష్మదర్శనం. సూక్ష్మదర్శిని హా. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ పార్కింగ్ ఒకటి చాలా బాగా అనిపించిందండి. ఇది పార్కింగ్. నేను ఈ మధ్యకాలంలో ఉన్న స్క్రిప్ట్లో పార్కింగ్ తమిళ్ ఫిల్మ్, ఈగో క్లాష్. మన సినిమాల్లో కమిటీ కుర్రాళ్ళు ఒకటి చాలా ఆర్గానిక్గా ఉంటుంది, నేటివిటీ. అవును. చాలా చోట్ల ఏడ్చాను నేను, ఫ్రెండ్స్ మధ్య చిన్న ఇది. అదొకటి. మ్యాడ్ ఒకటి చాలా బాగా అనిపించింది, సరదాగా ఉంది. సో పెద్ద సినిమాలు అంటే మొన్న డాకు మహారాజ్ ఆ కమర్షియాలిటీ అది చాలా బాగా అనిపించింది. సినిమాలన్నీ చూస్తానండి. ఇంకా నాకు మన ఫేవరెట్ అంటే ఇప్పుడు పుష్ప. ఇప్పుడు కాదు, ఏం ఆర్టిస్ట్ అండి, ఏం డెడికేషన్ అండి. మీరు చెప్పారు కదా ఒక హీరోగా మీరు ఎలాగ ఆలోచిస్తారు అనేది. అలాగ ఆలోచించే చేసే హీరోల్లో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ హీరోస్ అల్లు అర్జున్ గారు.
మిగతా విషయాలు ప్రొడ్యూసర్కి మిగతా విషయాలు మనకు అనవసరంగానండి. బట్ వాట్ ఏ ట్రాన్స్ఫార్మేషన్ అండి యాక్టర్గా. రంగస్థలం తర్వాత చరణ్ బాబు గారు బాగా అండి అసలు ఎంత మెచ్యూర్డ్ ఆర్టిస్ట్. దాని తర్వాత రంగస్థలం మనకి రాజమౌళి గారి సినిమాలు RRRలో ఫైట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ బా, ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో ఏదన్నా పాజ్ చేసి చూసినా కూడా కరెక్ట్గా నూలు పెట్టి కొలిచినట్టే ఉంటుంది అది. కరెక్ట్. దేవరా చూసాను. కల్కి ఒక చందమామ కథ నా దృష్టిలో అద్భుతమైన చందమామ కథ. అవును. నేను చాలామంది డైరెక్టర్లు చెప్తా, విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళండి విజయవాడలో, మొదటి ప్రింట్ నుంచి లాస్ట్ ప్రింట్ వరకు దొరుకుతాయి, కొనుక్కోండి. కల్కి లాంటి సినిమాలు తీయాలంటే ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి. అలాగే థింక్ డీప్ అనే ఒక ఛానల్ ఉంటుంది, అవి చూడాలి వీళ్ళు. డైరెక్టర్లు నిజంగా చూడాల్సిన ఛానల్స్ అవి. 5 ఛానల్స్ ఉంటాయి అనుకుంటా. కాస్మోస్ గురించి ఏం నాలెడ్జ్ అండి అది. కర్ణుడు ఏంటి, మహాభారతంలోని పాత్రల గురించి, అసలు అతల సుతల పాతాళ తలాతల ఏ చెప్తారు కదా, ఆ లోకాల గురించి తెలియని నాలెడ్జ్ని ఓ మై గాడ్ నిజంగా డైరెక్టర్లు చూడాలి. ఇప్పుడు వాళ్ళు శివాజీ కొడుకు చంబాజీ గురించి వచ్చింది అంటే, అలాంటిది మహాభారతంలో కొన్ని పాత్రలు, సాంబుడు కృష్ణుడి కొడుకు సాంబుడు, నిజంగా సాంబుడు క్యారెక్టర్ అండి. ఇవన్నీ వచ్చే నాలెడ్జ్ ఉంది, తీసుకోవాలి డైరెక్టర్లు, పిల్లలు ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు. యా, ఇట్స్ బీన్ ఏ లాంగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి జీవి గారు, చాలా హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడో మిస్ అమ్మ, అప్పుడెప్పుడో మీతోటి. అవును, మిస్సమ్మ ఈజ్ యువర్ బెస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ, అంటే కమర్షియల్గా యాజ్ వెల్ యాజ్ క్రిటికల్గా కూడా ల్యాండ్ మార్క్ అండి మీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అది. తెలుగు ఫిలిమ్స్లో కూడా మధ్య ఒకసారి ఎవరో మన వాళ్ళు రాశారు, టాప్ 50 ఫిలిమ్స్లో అదొకటి మిస్సమ్మ. సో ఇంకా ముందు ముందు మీరు మీలో ఉన్న పట్టుదల, కరెక్ట్ క్యారెక్టర్ అయితే చేస్తాను అటువంటి లిమిట్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి, మీ వచ్చే సినిమాల్లో కూడా చూసే వాళ్ళకు కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే ఐ థింక్ యు ఆర్ ఎ ఫోర్స్, యూ విల్ బికమ్ ఎ ఫోర్స్ ఇన్ తెలుగు సినిమా. లేదు డెఫినెట్గా అండి, నా లెవెల్కి మించి చేస్తా సార్. కష్టం, తరాలు గుర్తుపెట్టుకోవాలి క్యారెక్టర్స్ని, నన్ను కాదు క్యారెక్టర్స్ని. నైస్. ఇక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఐఎమ్ విషింగ్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ ఇన్నింగ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జీవి గారు.